హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మొత్తానికి అల్లు అర్జున్ గారి కేసులో అయితే ఒక ట్విస్టులు కాదు, ఒక టర్న్లు కాదు, ఏమి ట్విస్టులు రా, ఏమి టర్న్లు అని అనిపించింది. ఈరోజు మొత్తంలో ఈ డే మొత్తం సోషల్ మీడియాని ఎంతగా షేక్ చేశాడో ప్రతి దగ్గర, ప్రతి ఒక్క ఛానల్లో, ప్రతి ఒక్క యూట్యూబ్లో ఆర్ సంథింగ్, ప్రతి ఈ న్యూస్ కూడా, ప్రతి ఒక్క డిస్టిక్ ఆర్ స్టేట్లో కూడా అల్లు అర్జున్ గారికి సంబంధించిన న్యూసే ఈరోజు వైరల్ అయింది. సో అసలు ఏంటి ఇది, ఒక పెద్ద డ్రామానా, హై డ్రామానా, ఏంటి అసలు సంగతి, డైవర్షనా అనేది చాలామంది చాలా అపోహలు అయితే ఉన్నాయి. సో అల్లు అర్జున్ గారు నార్మల్గా అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారనేది మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే, December 4th ఆయన పుష్ప ప్రీమియర్స్కి 9:30 షోకి అయితే వెళ్ళారనమాట. సో అది ఎక్కడంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ఈ సంధ్య థియేటర్లో ఆయన మూవీ చూడడానికి టీంతో వెళ్ళారు, దట్టు హీరోయిన్ అండ్ హీరో అండ్ ఫ్యామిలీతో ఆల్సో. సో ఈ టైంలో ఏమైందంటే ఒక స్టాంపింగ్ అనమాట. స్టాంపింగ్ అయినప్పుడు ఒక ఆమె చనిపోయింది, రేవతి అనే ఒక ఆమె చనిపోయింది. సో ఈమె చనిపోయడానికి మెయిన్ రీజన్స్ పోలీసులు ఏమంటున్నారంటే, అల్లు అర్జున్ గారికి వచ్చినట్టు అంటే చెప్తున్నట్టు ముందస్తు మాకేమీ ఇవ్వలేదు, లెటర్ ఇవ్వలేదు. సో దట్టు మేమన్నమాట భద్రత ఇవ్వలేకపోయామనేసి అయితే చెప్పేసి A11 అయితే అల్లు అర్జున్ గారిని పెట్టారు. సో దానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి అవుతూనే ఉన్నాయి. దానికి 25 లక్షలు అనమాట అల్లు అర్జున్ గారు అయితే ఇచ్చారు. అంటే నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ అమౌంట్, కానీ ఒక 25 లక్షలు అయితే ఇచ్చారు. సో దానికి ఏమైందో ఏంటో మరి తెలియదు, కానీ ఈ అయితే అక్కడికైతే ఎండ్ అయిపోయిందేమో అనుకున్నాం. సో బట్ ఆమె చనిపోయింది కాస్త ఇప్పుడు అలా అబ్బాయి అనమాట సీరియస్ కండిషన్లో అయితే ఉన్నాడు. సో ఈ విషయం వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పారనమాట, చనిపోయిన హస్బెండ్, రేవతి వాళ్ళ హస్బెండ్. సో ఇది ఎలా ఉంటే ఈరోజు టిల్ 13th డేట్న అల్లు అర్జున్ గారిని ఇంటికి పోలీసులు వచ్చి పడ్డారనమాట. పోలీసులు వచ్చి ఆయన అల్లు అర్జున్ గారు ఒక వాయిస్, ఒక వీడియో కూడా లీక్ అయింది. కానీ బెడ్రూమ్ వరకు వచ్చేస్తారు, కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. అంటే మా కానిస్టేబుల్ని పంపిస్తామని అన్నారు. సో బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ గారు చాలా కామ్గా, నీట్గా పోలీసులకి హెల్ప్ చేస్తూ, అంటే సహకరిస్తూ ఆయన అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. 12 గంటల 40 నిమిషాలకి అయితే ఈయన అరెస్ట్ చేశారు. సో ఈయన అరెస్ట్ చేస్తూ డైరెక్ట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన రిమాండ్ అనేది రాశారనమాట. సో రాయడంతో ఆయన్ని తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కొన్ని వైద్య పరీక్షలు అయితే చేశారు. ఆయన హెల్త్ కండిషన్స్, బీపీ, షుగర్ అట్లా ఉంటాయి కాబట్టి అవన్నీ చెక్ చేశారు, అంతా ఓకే. ఫర్దర్గా ఏం చేయాల్సిన అనేసి నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టులో అయితే ఆయనకు రిమాండ్ విధించారనమాట. సో రిమాండ్ ఎన్ని రోజులు విధించారంటే 14 రోజులు అయితే విధించారు. 14 రోజులు చంచల్గూడ జైలు. సో చంచల్గూడ జైల్లో అయితే పెట్టడం జరిగింది. సో 14 రోజులు చంచల్గూడ జైల్లో పెడితే ఇప్పుడు ఆ టైంలో ఏటైందంటే, మన వైసీపీ ఆర్ సంథింగ్ నాకు తెలియదు, నిరంజన్ రెడ్డి అనే ఒక లాయర్ అనమాట హైకోర్టులో ఆయనకి మధ్యంతర బెయిల్ అనేసి తీసుకొచ్చాడు అనమాట. సో మధ్యంతర బెయిల్ తీసుకొచ్చిన టైంకి కాస్త టైం పట్టడంతో ఈయన చంచల్గూడ జైల్లో తీసుకెళ్ళిపోయి అక్కడైతే కూర్చోబెట్టారు, చంచల్గూడ జైల్లో. సో చంచల్గూడ జైల్లో ఇప్పుడు సూపరింటెండెంట్కి 50,000 ఆయన బాండ్ రాసి ఈ బెయిల్ని ఆయనకి ఇవ్వాలన్నమాట. సో బెయిల్ కాపీని ఇవ్వాలి. హైకోర్టులో ఈయనకి తీర్పు ఇచ్చింది ఏంటి, బెయిల్, మధ్యంతర బెయిల్ హైకోర్టులో ఇచ్చిందనమాట. సో ఈ ఒక్క రోజులో ఇన్ని డ్రామాలు, ఇన్ని ట్విస్టులు, ఇన్ని టర్న్లు అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక సినిమా కూడా తీయొచ్చు దీని పరంగా, 1 డే బెయిల్ డే అనేసి, అంటే 1 డేలో బెయిల్ ఎలా సంపాదించవచ్చు అని ఒక మూవీ కూడా రావచ్చు. సో ఈ గాడ్ ద బెయిల్ అనమాట. సో ఒక రోజులో ఆయన అరెస్ట్ అయ్యాడు, ఒక రోజులో ఆయనకి రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకి వెళ్ళాడు, ఒకే రోజులో ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. సో ఇదంతా చూస్తున్నట్టే ఒక పెద్ద డ్రామా అయితే అనుకుంటున్నారు చాలామంది. బట్ అల్లు అర్జున్ గారిని బెయిల్ రావడం అనేది చాలామందికి ఎందుకంటే హ్యాపీ. సో మెయిన్ రీజన్గా ఆయన మీద 105 అండ్ 112 సంథింగ్ కేసెస్ అయితే పెట్టారన్నమాట. సో 105 అంటే నాన్ బెయిలబుల్, అండ్ ఇది కానీ రుజువు అయితే 5 to 10 years అయితే జైలు శిక్ష అనేది ఉంటుందన్నమాట. సో అల్లు అర్జున్ గారు నిరపరాధి, ఎందుకంటే ఆయనకి ప్రత్యక్షంగా ఆయన ఏమీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్షంగా ఆయన ఎవరిని చంపలేదు, ప్రత్యక్షంగా ఆయన ఎవరిని ఇంజూరీ చేయలేదు, సంథింగ్ ఎవరిని హాని చేయలేదు అనమాట. సో ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం, ఆమె చనిపోవడం అనేది చాలా సాడ్ ఇన్సిడెంట్. సో ఆయనకి ప్రత్యక్షంగా ఏంది లేదు, ఆయన ముందస్తు వస్తున్నానని కూడా చెప్పాడు. కానీ ఇలాంటివి ఇప్పుడే కాదు, చాలా ముందు జరిగాయి. ఒకప్పుడు షారూఖ్ ఖాన్ వచ్చినప్పుడు అక్కడ జరిగిందనమాట. దట్ కొంతమంది పొలిటీషియన్లు వచ్చినప్పుడు కూడా కొంతమంది అయితే చనిపోయారు. సో ఇదంతా
ఆలోచిస్తే అందరినీ జైల్లో వేయాలి. సో ఇదంతా ఒక పెద్ద డ్రామా అని చాలామంది అంటున్నారు. బట్ అల్లు అర్జున్ గారు అయితే రిలీజ్ అవ్వడం అండ్ బెయిల్ దొరకడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ ఒక్క టైంలో అంటే నైట్ నిన్న ఈవినింగ్ ఆర్ సంథింగ్ ఏదో ఆయన ఒక థ్యాంక్స్ మీట్లో చాలా హ్యాపీగా, చాలా ఏంటంటారు, బాధ సంతోషం అన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది కదా, ఆనంద బాష్పాలతో చాలా బాగా ఉన్నారు. దట్ మార్నింగ్ చూసుకుంటే ఇలా అయింది, ఒకేసారి బాధ ఒకేసారి సంతోషం రావడం అనేది చాలా బాధాకరం. సో ఆయన రిలీజ్ అవ్వడం అనేది చాలా మంచిది ప్రజెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ సిచ్యువేషన్ అనేది చాలా హైప్లో ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్లో ఉన్న వాల్యూ వేరే ఉంది ప్రజెంట్. సో పుష్పకున్న వాల్యూ కూడా ఉంది, వేరే ఉంది. బట్ ఇవన్నీ డ్రాప్ అవుతుంది ఆర్ సంథింగ్, టాలీవుడ్కి కూడా ఒక మంచి మచ్చలా అయిపోద్ది అనుకున్నాను. బట్ ఆయన ఎనీవే ఆయన రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ థింగ్. సో ఎవరైతే ఆయన రిలీజ్ అవ్వడం హ్యాపీగా ఉంది అండ్ సంథింగ్ అని ఉంటే కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ వన్ డే ఈ గాట్ బెయిల్. Thank you, friends.